డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అని అనుకునే విషయం, వైఎస్ షర్మిల ఈ క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఒక గిఫ్ట్ను పంపించారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ కూడా ట్వీట్ చేయటం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? వైఎస్ షర్మిల ఇంతకు ముందెప్పుడైనా ఇలాగ చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ గిఫ్ట్ని ఎవరికైనా పంపించారా? లేకపోతే ఆవిడ పోటీ చేస్తాను అని చెప్పిన మొన్నటి వరకు పోటీ చేయలేదనుకోండి, కానీ తెలంగాణ రాజకీయాల కోసం నేను పార్టీ పెట్టానని చెప్పి మరి ఆ ప్రతిపక్ష నాయకులకి ఎవరికైనా సరే ఆవిడ గిఫ్ట్ను పంపించడం జరిగిందా అని అంటే, ఇక్కడ ఈ గిఫ్ట్ వెనుకున్న అసలు మర్మం ఏమిటి అనేది ఇప్పుడు వాడావేడిగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో షర్మిల ఏం చేయబోతోంది అనేదే ఆసక్తికరమైన చర్చ. 2024లో ఎన్నికలకు సిద్ధపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం మల్లగొల్లాలు పడుతున్నట్టుగాను, బాగా ఇబ్బందులు పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తార్మార్ తక్కడమార్ ఆటతోటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అక్కడేయటం, అక్కడున్న ఎమ్మెల్యేలని ఎక్కడో వేయటం, కొంతమంది ఎమ్మెల్యేలకి ఉద్వాసని చెప్పి పైకి ఎత్తేయటం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో పీకే అంటే ప్రశాంత్ కిషోర్ గతంలో 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కారణమైన స్ట్రాటజిస్ట్ పీకే అనే ప్రశాంత్ కిషోర్ ఉండటం మూలానే అది సాధ్యమైంది అనే ఒక ప్రచారం కూడా నడిచింది. అలాంటి పీకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెంతకు చేరాడు అని కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. కాకపోతే ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు తోటి ఒక 3 గంటలు భేటీ అయి వెళ్ళిన మాట మాత్రం వాస్తవం. తిరిగి చంద్రబాబు నాయుడు పార్టీ కోసం ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేస్తాడా, లేదు వెనక నుంచి సలహాలు ఇస్తాడా, లేదు ఆయన కూడా బీహార్లో పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి రానున్న 2024లో సార్వత్రిక ఎన్నికలు పార్లమెంటుకు కూడా జరుగుతాయి కాబట్టి లోకల్గా ఉన్న పార్టీసు ముఖ్య నాయకులను అందరినీ ఏమన్నా కలిసే ప్రోగ్రాం పెట్టుకున్నాడా అనేది కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక సంకేతం బలంగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్టుగా పీకే మొత్తం చంద్రబాబు నాయుడికి చెప్పేస్తాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరున్న ఫ్లాస్ అంటే ఆయన దగ్గరున్న వీక్నెస్లు ఏమిటి, ఆయన ఏ విషయాల్లో 2019లో ఈ గోల్మాల్ ఆట ఆడాడు, అది దానికి పీకే ఏం సలహాలు ఇచ్చాడు అని చెప్పేసేస్తే మొత్తం పని అయిపోతుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపంతా ఉత్తిది అయిపోతుంది అని కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నప్పటికీ కూడా గెలుపు ఉత్తిది ఎలా అవుతుంది? ఆయన 5 ఏళ్ళు సీఎం చేశాడు కదా. కాకపోతే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు అవకాశాలకి గండి కొడుతుంది అనేది మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. అలాంటిది ఈరోజు క్రిస్మస్ సందర్భంగా షర్మిల కూడా చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ పంపించారు. మరి వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డికి పంపించారో లేదో మనకైతే వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. కానీ లోకేష్ ట్వీట్ చేయడం ద్వారా మనకు తెలిసింది షర్మిల ఈ గిఫ్ట్ పంపించారనే సంగతి. ఇలాగా ఆవిడ గిఫ్ట్ పంపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లేదు తెలుగుదేశం పార్టీకి కానీ ఏం సందేశం ఇద్దాం అనుకుంటూ ఉన్నారు? వాళ్లతో కలవబోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నారా? మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఉధృతంగా ఆవిడ ప్రచారం చేసుకోవటం, పాదయాత్రలు చేయటం అన్నీ జరిగినా చివరకు కొన్ని అండర్స్టాండింగ్స్ మూలాన ఆవిడ పోటీ చెయ్యలేదు అనేది మనకు తెలియవస్తున్న వాస్తవం. గత తెలంగాణ ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీ 2 పోటీ చేయలేదు. ఈ రెండిటికి గల కారణం కాంగ్రెస్ పార్టీని బలపరచటం కోసం, అండర్ కరెంట్గా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం కోసం అనే విషయాన్నే ఎక్కువగా చర్చించుకున్నారు. అలాగనే జరిగింది కూడా. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అనే కొన్ని పోస్టర్లు కూడా కనిపించాయి. దాంతోపాటు వైఎస్ షర్మిల గనక పోటీ చేస్తే అవి ఆవిడ సంపాదించే ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే ఉంటాయి కాబట్టి ఆ గండి కొట్టడం ఇష్టం లేని షర్మిల ఎలాగైనా సరే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోంచి దించేయాల్సిందే, కేసీఆర్ని ఇంటికి పంపించాల్సిందే అని ఆవిడ త్యాగం చేసేశారు.
అనే విషయాన్ని చాలామంది ఆ రోజు అభివర్ణించారు. అక్కడ ఏం జరిగినప్పటికీ ఆవిడ దృష్టి అంతా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి మీదకు మారినట్టుగా కనిపిస్తూ ఉంది. అందున తన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఆవిడకి ఉన్న గొడవలు ఏవో ఉన్నాయి. ఆవిడని ఇంట్లోంచి గెంటేశాడనో, తల్లి కూడా ఆవిడతో వెళ్ళి ఉంటుందనో, అన్న మీద వ్యతిరేకంగా ఆవిడ పోరాడుతుందనో, అంతకు ముందంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఆవిడ పాదయాత్ర కూడా చేశారు. ఆ పాదయాత్రకు భయపడిన జగన్మోహన్ రెడ్డి అయ్యో మొత్తం అటేమన్నా షర్మిల వైపుగా కొంత అభిమానం కూడా మారిపోయి ఆవిడకు కూడా పెద్ద ప్రముఖ స్థానం ఇవ్వాల్సి వస్తుందేమోనని పాదయాత్రని అప్పుడు మధ్యలోనే ఆపేశాడు. తాను వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాడు అని చెప్పుకున్నారు. అప్పట్లో ఉన్న పుకారు అదైతే షర్మిలని ఏమైతేనే ఇంట్లోంచి గెంటేశాడు అనేది మాత్రం ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఒక రకమైన అది వాస్తవమేనన్నట్టుగా పరిస్థితులన్నీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, అటు షర్మిల వ్యవహార శైలి అలాగనే ఉంది. ఆవిడ వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి ఈ పార్టీ మిలాఖత్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఆవిడ అవసరం పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అక్కడ బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అధికారంలోకి కూడా తీసుకొచ్చాడు. ఇంకా చాలా బలమైన నాయకులు ఉన్నారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అయితే బలంగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కొన ఊపిరితో ఉన్నట్టుగా ఉంది. దాన్ని పైకి లేపే కార్యక్రమాల కోసం షర్మిలని ఆంధ్ర రాజకీయాలకు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే పుకారు కూడా నడిచింది. ఈ తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆవిడని నిజంగానే విలీనం చేసుకుని ఈడకి తీసుకొస్తుందా? ఆ వచ్చిన ఆవిడ కాంగ్రెస్ పార్టీ కోసం అన్న మీద పోరాడి ఆయన గెలుపు అవకాశాలని తక్కువగా చేసే విధంగా పోరాటం చేస్తుందా? లేకపోతే అక్కడ మీకు ఇక్కడ మాకు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికలప్పుడు వాళ్ళకి సహకరించారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు 100% లేవు కాబట్టి చంద్రబాబు నాయుడికి వీళ్ళు సపోర్ట్ చేయటం కోసం ఆ సపోర్ట్కి ఒక పెద్ద అంశం ఏదైనా కావాలి. ఇక్కడ మంచి నాయకుడు కావాలి, క్రౌడ్ని గ్రాప్ చేసేవాడు కావాలి, అందున అధికార పక్షంలో ఉన్నాళ్ళకి ఎదురొడ్డి పోరాడేవాళ్ళు కావాలి కాబట్టి షర్మిలను తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేపిస్తూనే చంద్రబాబు నాయుడికి ఉపకరించే పనులన్నీ చేయబోతూ ఉన్నారా? ఈ అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య ఏమైనా కుదిరిందా అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ క్రిస్మస్ కానుక అని ఏదైతే షర్మిల చంద్రబాబు నాయుడికి పంపించిందో లోకేష్ కూడా ట్వీట్ చేశాడో దాని ద్వారా వైసీపీలో మాత్రం ఒక పెద్ద దుమారం రేగబోతోంది. వైసీపీలో జగన్ అంటే గిట్టని నాయకులందరూ షర్మిల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తరువాత ఆవిడ ఎటు నడిపిస్తే అటు నడిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది అని కూడా బయటకు చాలామంది చర్చించుకుంటున్న ఈ తరుణంలో షర్మిల, చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు అనేది మాత్రం ఈ గిఫ్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియచెప్పాలని షర్మిల అనుకుంటోంది అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో షర్మిల ఏం చేయబోతుంది బయటకు వెలుబుచ్చే దాన్ని బట్టి అందరికీ అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.